గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఈ వీక్ అసలు ఎటువంటి పరిణామాలు జరిగాయి, జాతీయ రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు ఎటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ సికింద్రాబాద్ వేదికగా, పెరడ్ గ్రౌండ్స్ వేదికగా మాట్లాడిన పొదుపు మంత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. మరోవైపు నీట్ పరీక్ష రద్దవటంతో ఆ అంశం కూడా ఒక రకంగా రాజకీయ దుమారం రేపుతున్నా చాలా మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఆ విద్యార్థుల ఆవేదనను కూడా మనం చూస్తున్నాం. ఇంకొక అంశాన్ని మనం పరిశీలిస్తే ఇక తెలుగు రాష్ట్రాలపై సర్ మొత్తంగా ప్రయోగించబోతున్నారు, ఒక అలర్ట్ అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇక మహిళలకు సంబంధించి అదేవిధంగా వీరులారా వందనం అంటూ తెలంగాణలో ఉద్యమకారుల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆ ఉద్యమకారులకు నేటికి న్యాయం చేశామా, ప్రభుత్వాలు న్యాయం చేస్తామని చెబుతూ ఉన్నారా, ఏం జరుగుతుంది, ఈ అంశం గురించి రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, ప్రజలు ఏం చర్చించుకుంటున్నారు, ఉద్యమకారుల కుటుంబాల మనోగతం ఏ విధంగా ఉంది, ఈ అంశాల గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వీకెండ్ గెస్ట్ గా మన స్వామి ఉన్నారు, ప్రతినిధి. స్వామి, గుడ్ ఈవినింగ్. మొత్తంగా చూస్తున్నాం రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. ముందుగా గత వారం ఆదివారం ప్రధానమంత్రి పెరడ్ గ్రౌండ్ వేదికగా మాట్లాడిన పొదుపు మంత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక రకంగా చర్చనీయాంశం అవుతుంది. ఆ పొదుపును పాటించాలంటూ చెప్తున్నారు. కాన్వాయ్లు తగ్గించుకున్నంత మాత్రాన దేశంలో పొదుపు వస్తుందా అంటూ కూడా ప్రజలు చర్చిస్తున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు ఈ పొదుపు మంత్రాన్ని? అంటే వంశీ, ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాల్లో ఇండియా కూడా అలర్ట్ అయింది. ఒకవైపు ఇటు ఇరాన్, అదేవిధంగా ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ పరిణామాల్లో హర్ముజ్ జలసంధి మూసివేతతోటి అనేక దేశాలకు క్రూడ్ ఆయిల్ సరఫరా నిలిచిపోయి ఆ దేశాల ఆర్థిక పరిస్థితులు మొత్తం తిరోగమనంలో పట్టే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఈ క్రూడ్ ఆయిల్ ధరలు కావచ్చు, ఎడిబుల్ ఆయిల్ ధరలు కావచ్చు, భారతదేశం నుంచి విరివిగా కొనుగోలు బంగారం కొనుగోలు లాంటివి కావచ్చు, ఇలాంటి కీలకమైనటువంటి విషయాలపైన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని అలర్ట్ అయినట్టుగా మనకు కనబడుతుంది. దేశ ప్రధానమంత్రి దేశ ప్రజల్ని పొదుపు మంత్ర పాటించాలని చెప్తున్నాడంటేనే దేశంలో కొంత రానున్న రోజుల్లో ఆర్థికంగా పరిస్థితి తిరోగమనం పోయే అవకాశం కనబడుతుంది. ఒకవైపు కరోనా తర్వాత కొంత కుదుట పడుతున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఈ యుద్ధ పరిణామాలన్నీ కూడా దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఒకవైపు విదేశీ మారక నిల్వలన్నీ కూడా తగ్గిపోతున్నాయి. ఒకవైపు భారతదేశం ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా డాలర్ల నుంచే మారకం చేస్తూ ఉంటుంది. ఈ విదేశీ మారక సంబంధించిన నిల్వలన్నీ కూడా మారక ద్రవ్య నిల్వలన్నీ కూడా తగ్గిపోతుంటుంటే ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుంది. రూపాయితోని డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మరింత క్షీణించిపోయే అవకాశం ఉందని చెప్పేసి ముందుగా గ్రహించినటువంటి కేంద్ర ప్రభుత్వం, ఒక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ స్వయంగా ఈ పొదుపు మంత్రాన్ని ఒకవైపు పఠించడం జరుగుతుంది. మొన్న రీసెంట్ గా హైదరాబాద్ టూర్కి వచ్చిన సందర్భంగా ఇక్కడ బీజేపీ ఏర్పాటు చేసినటువంటి ప్రజా ఆగ్రహ బహిరంగ సభను ఉద్దేశించి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా దేశ ప్రజలకు అనే ఒక కీలకమైనటువంటి ఉద్బోధన చేశారు. ఖచ్చితంగా దేశ ప్రజలంతా కూడా ఇక నుంచి పెద్ద మొత్తంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నే వినియోగించండి, పెట్రోల్ డీజిల్ కన్జంప్షన్ ని తగ్గించుకోండి, ఒకవైపు బంగారం కొనుగోలు తగ్గించండి, ఎడిబుల్ ఆయిల్స్ వంట నూనె లాంటి కూడా వినియోగం తగ్గించండి, విదేశీ ప్రయాణాలు తగ్గించుకోండి. ఒకవైపు ఇలాంటి వాటి చెప్తున్నట్టు కూడా భారత ప్రజలు ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాభా కలిగినటువంటి భారతదేశ సంబంధించిన ప్రజలంతా ఉన్నటువంటి దేశం కాబట్టి ప్రపంచ మార్కెట్ అంతా కూడా భారత్ వైపు చూస్తుంది. ఒకవైపు భారత్ మనం చూస్తున్న గత కొద్ది సంవత్సరాలుగా బంగారం కొనుగోలు విషయానికి వస్తే దాదాపుగా 6 లక్షల కోట్లకు పైగా 2024-25 సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సర పరిస్థితి గమనిస్తే కనుక ప్రతి సంవత్సరం 24% పైగా ఒకవైపు బంగారం కొనుగోలు పెరుగుతూ ఉన్నాయి. ఈ బంగారం భారతదేశంలో తయారు కాదు, విదేశాల్లో తయారవుతుంది కాబట్టి దీన్ని ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల దాదాపుగా $70 బిలియన్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ మారక ద్రవ్యం సంబంధించిన విషయంలోనే దేశ ఆర్థిక పరిస్థితి ఒకవైపు ఆధారపడి ఉంటుంది. దేశంలో ఒకవైపు ధరల సంబంధించిన ద్రవ్యోల్బణం కావచ్చు, మనీ ప్రింటింగ్ సంబంధించి బంగారం నిల్వలు, అదేవిధంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడే ఎకానమీ ఆధారపడి ముందుకు పోతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ దేశ ప్రజల్ని ఒకవైపు అలర్ట్ చేయడం కోసం తాను పొదుపు మంత్ర పాటిస్తున్నానని చెప్పేసి చెప్తూనే దేశ ప్రజలు కూడా ఒకవైపు మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే దేశంలో ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల కోట్ల విలువైనటువంటి పెట్రోలియం దిగుమతుల్ని మనం ఒకవైపు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఎల్ఎన్జీ గ్యాస్ కావచ్చు, సిఎన్జీ గ్యాస్ కావచ్చు, ఎల్పిజి గ్యాస్ లాంటి గ్యాస్ సంబంధించిన ఉత్పత్తులను కూడా మనం విదేశాల నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. భారతదేశ ప్రజలు ఒక సంవత్సరం ఒకవైపు మనం చూస్తుంటే కనుక ఇది ఎడిబుల్ ఆయిల్స్ ఏదైతే వంట నూనెలు ఉన్నాయో భారత్ ఇంకొక 200 సంవత్సరాలైనా కూడా ఇది సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యే పరిస్థితి లేదు. భారత్ లో ఉన్నటువంటి వంట నూనెల వినియోగం పూర్తిగా మనం పామ్ ఆయిల్ లాంటి వాటిపైన ఆధారపడి ఇటు మలేషియా కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, ఇలాంటి దేశాల మీద ఆధారపడి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. దీని వల్ల ఒకవైపు 100 కోట్ల విలువైనటువంటి విదేశీ మార్క ద్రవ్యం డాలర్లో మనం చెల్లించాల్సి వస్తుంది. దీని కనుక కొంత మనం తగ్గించుకుంటే ఎకానమీ కొంత గాడిలో పడే అవకాశం ఉందని చెప్పి ఉద్దేశంతోనే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజలకు కొంతలో కొంత జనం పొదుపు పాటించినా కూడా ఆర్థిక వ్యవస్థ పైన పెను ప్రభావం చూపించి కొంత లాభం చేకూర్చే అవకాశం ఉద్దేశంతోనే ఆయన చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. వంశీ, స్వామి, ఇక్కడ ఇంకొక అంశం మనం గమనిస్తే మొన్న బంగారం, నిన్న పెట్రోల్, ఇప్పుడు నిత్యావసర వస్తువులపై కూడా ఆ భారం పడబోతుందా? మీరు చెప్పినట్టుగా
వంట నూనెలు ఎక్కువగా విరివిగా వాడుతూ ఉంటాం. సో వ్యవసాయ ఆధారిత దేశంలో వంట నూనెలను ఎందుకు మనం స్వయం సమృద్ధిగా పండించుకోలేకపోతున్నాం, వంట నూనెలను తయారు చేసుకోలేకపోతున్నాం? పెట్రోలు, డీజిల్ అంటే ఆ వనరులు లేవు, వాటిని ఖచ్చితంగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ ఆధారిత దేశంలో ప్రజలను, రైతాంగాన్ని అలర్ట్ చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయా? ఇప్పుడు కొంత పామాయిల్ సాగు పెరుగుతోంది. సో పొద్దుతిరుగుడు లాంటి పంటలు మచ్చుకైనా ఎక్కడా కనిపించని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకు విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది? అంటే భారత్ కు ఉన్న కన్జంప్షన్స్ తో విలువతో పోలిస్తే మన దగ్గర పండే పంటల విలువ చాలా తక్కువ మొత్తంలో ఉంటుందని మనకు అర్థమవుతుంది. ఒకవైపు మనం రైస్ విషయంలో, వీటి విషయంలో, గోధుమ విషయంలో, ఒకవైపు వరి విషయంలో స్వయం సమృద్ధి సాధించి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేంత పంట మనకు వస్తుంది. కానీ వంట నూనెల విషయానికి వస్తే కనుక పప్పు దినుసులు, మన ప్రధానంగా వంట నూనెల విషయానికి వస్తే పప్పు దినుసులు ఒకవైపు ఇటు కందులు కావచ్చు, పెసర్లు కావచ్చు, ఇటు ఒకవైపు వివిధ రకాల వంట నూనెలకు ఉపయోగపడేటువంటి వేరుశనగ లాంటి ఉత్పత్తులు కనుక పెద్ద ఎత్తున కూడా పొద్దుతిరుగుడు కావచ్చు, వీటిని పండించి స్థానికంగా కనుక కొంత సెల్ఫ్ సఫిషియెంట్ సాధించే పరిస్థితి ఉంటే కనుక ఈ పరిస్థితి వచ్చేది కాదు. కేవలం ఒకవైపు వాణిజ్య పరిశ్రమలపైన, వాణిజ్య పంటలపైన ఆధారపడ్డటువంటి భారత సంబంధించిన వ్యవసాయ రంగం అంతా కూడా వీటికి సరైన ప్రోత్సాహకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వకపోవడంతో కూడా ఈ పంటల సాగు తగ్గింది. దీనివల్ల ఉత్పత్తి పడిపోయి విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి పరిస్థితి దాపురించింది అనేది కూడా ఎకానమీకి చెప్తున్నటువంటి, ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి విషయం. ఒకవైపు ఎడుగుల ఆయిల్స్ విషయంలో గతంలో అనేక రకాల సంస్థలు భారత్ స్వదేశీ నిదానం ఎప్పుడైతే ఇచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ రెండు రకాల వస్తువులపైనే భారత్ ప్రధానంగా దృష్టి సారించాలని చెప్తూ ఉంటారు. ఒకవైపు RSS కావచ్చు, మిగతా సంబంధించిన స్వదేశీ జాగరణ మంచి కావచ్చు, అనేక సంస్థలు దేశీయంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే భారత్ కనుక ఎప్పుడైనా సరే ఆర్థికంగా సెల్ఫ్ సఫిషియెంట్ సాధించుకొని తమ విదేశీ సంబంధించినటువంటి దిగుమతులు తగ్గించుకోవాలంటే ఎడిబుల్ ఆయిల్స్, పెట్రోలియం ఉత్పత్తులు కనిష్ట స్థాయికి వచ్చినప్పుడు మాత్రమే భారత ఆర్థిక వ్యవస్థ గాడిలో పడి భారత సంబంధించిన కరెన్సీ విలువ డాలర్ తో పోలిస్తే సమానంగా వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సాధించినంత వరకు కూడా ఇది మనకి ఏ రోజు కూడా భారత్ సెల్ఫ్ సఫిషియెంట్ కాలేదు. అప్పటి వరకు కూడా ఈ ఎడిబుల్ ఆయిల్స్ విషయంలో, పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో భారత్ కఠిన నిబంధనలను ఒకవైపు అవలంబించి రానున్న రోజుల్లో ఎకానమీ కనుక దెబ్బతినకుండా ఉండడం కోసం జాగ్రత్త పడాలి. ఇది ఒక 10 నుంచి 20 సంవత్సరాల ఒక దూరదృష్టితో పనిచేస్తే తప్ప ఇది ఒక కొంత మెరుగుపడే అవకాశం లేదని చెప్పేసి ముందుగానే సూచించింది. అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ రెండు విషయాలపైన జనాన్ని ఒక అవేర్నెస్ చేయడం కోసమే ఒకవైపు బంగారం కొనుగోలు తగ్గించుకోండి, విదేశీ ప్రయాణాలు తగ్గించుకోండి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లోనే వినియోగించుకోండి, పెట్రోలియం అదేవిధంగా డీజిల్ లాంటి కన్జంప్షన్స్ తగ్గించుకునే విధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించండి, అనేక రకాల పొదుపు మంత్రాలను పాటించాలని చెప్పేసి కూడా సూచిస్తారు. ఒకవైపు మీరు వంట నూనెలు వాడకం తగ్గించుకున్నా కూడా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, మీకు హెల్త్ గా బాగుంటుంది, దేశానికి కూడా ఉపయోగపడేట్టుగా అవుతుందని చెప్పేసి ఆయన సూచిస్తున్నారంటేనే దీని వల్ల ఎంత పెద్ద మొత్తంలో ఎన్ని వందల కోట్ల విలువైనటువంటి డాలర్స్ వినియోగించి మనం విదేశాల నుంచి ఈ ఉత్పత్తుల్ని మనం దిగుమతి చేసుకుంటామనే విషయంపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి విదేశీ మారక నిల్వలు దేశంలో ఉన్న వాటిని తగ్గించుకోవడం కోసం, ఒకవైపు తగ్గించిపోతే పరిస్థితి దెబ్బతింటుంది కాబట్టి అందులో అలర్ట్ చేయడం కోసమే ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ వార్ ఎఫెక్ట్ వల్ల దేశానికి రిమిటెన్స్, విదేశాల్లో ఉంటున్నటువంటి భారతీయులు పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం రూపంలో, డాలర్ రూపంలో కావచ్చు, విదేశీ సంబంధించిన కరెన్సీ రూపంలో భారత్ పంపిస్తూ ఉంటారు. అది కూడా ఈ మధ్యలో కొంత ఇంపాక్ట్ పడే అవకాశం కనబడుతుంది. గల్ఫ్ లో దాదాపుగా 60-70 లక్షల మంది భారతీయులు ఉంటారు, 1 కోటి మందికి పైగా భారతీయులు ఉంటారు. వారు పంపించేటువంటి రిమిటెన్స్ దేశానికి కొంత ఉపయోగపడుతూ ఉంటుంటాయి. వాటి విషయంలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతున్న కారణంగా దేశ ప్రజలందరూ కూడా ముందుగానే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అలర్ట్ చేయడంలో భాగంగానే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను అలర్ట్ కావాలని చెప్తున్నారు, పొదుపు మంత్ర పాటించాలని చెప్తున్నారు. ఒకవైపు వ్యక్తి కొంత పొదుపు పాటిస్తే కుటుంబానికి ఉపయోగపడుతుంది, కుటుంబం కొంత పొదుపు పాటిస్తే రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ఒక వ్యక్తిగా యూనిట్ గా తీసుకొని పనిచేయాలి. ప్రతి ఒక్కరు దీన్ని సెల్ఫ్ గా మనం ఆలోచించి దేశభక్తిగా దీన్ని చూడాలని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. వంశీ, రైట్. మొత్తంగా పొదుపు మంత్రం అయితే పాటించాల్సిన పరిస్థితి అయితే మీరు చెప్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ విధంగానే ప్రజల ఆలోచన కూడా మారుతుంది, వారి ఆలోచన విధానం కూడా మారి, అంటే ఇప్పటికే సామాన్య మధ్య తరగతి ప్రజలందరూ పొదుపు పాటిస్తారు, ఇంకా పొదుపు దిశగా అడుగులు వేయాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. స్వామి, ఇక మరో అంశం నీట్ మాఫియా. ఈ వారం ఒక రకంగా చెప్పాలంటే చాలా కుటుంబాల్లో కూడా ఒక ఆవేదన. సో అటు తల్లిదండ్రుల కష్టం, ఇటు పిల్లల శ్రమ మొత్తంగా వృధా అయిపోయిందన్న ఒక వేదన అయితే చాలా కుటుంబాల నుంచి కనిపిస్తుంది. సో మీరు కూడా అందుకు అతీతమేమీ కాదు. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి ఒక వ్యక్తిని డాక్టర్ని చేయాలంటే ఆ కుటుంబం అంతా కూడా ఆశలు పెట్టుకుని మొత్తంగా, అంటే ఆ ఆర్థిక అవసరాలు కావచ్చు, బడ్జెట్ అవ్వచ్చు, అన్ని కూడా కుదించుకొని ఆ వ్యక్తిపై దారపోస్తూ ఉంటారు, శ్రమని, కాలాన్ని, మొత్తాన్ని. సో ఎలా చూస్తున్నారు? ఈ ఒక పరీక్షని నిర్వహించలేని స్థితిలో భారతదేశం ఉందా? ఎన్టీఏ లాంటి సంస్థలు స్థాపించినా ఎందుకు ఈ లీకేజీలను అరికట్టలేకపోతున్నాయి? ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ లాంటి వ్యక్తులు
93 సిఫారసులు చేస్తే ఆ 93 సిఫారసులు ఏమయ్యాయి? ఎందుకు ఈ రోజు ఇంకా పరీక్షను మనం పకడ్బందీగా నిర్వహించలేకపోయాం? ఈ రోజు కొత్త కాదు, 2025లోనూ లీకేజ్లు, 24లోనూ లీకేజ్లు. సో ఏంటి మొత్తంగా ఈ లీకేజ్లతో విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వాలు ఈ లీకేజ్లతో వారి భవిష్యత్తుని అంధకారం చేస్తున్నాయి కదా. అంటే నీట్ నేషనల్ ఎంట్రన్స్ ఎలిజిబుల్ టెస్ట్ ఏదైతే ఉందో అండర్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్ కోర్సుల కోసం నిర్వహించేటువంటి టెస్ట్ కాస్త ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించేటువంటి ఈ పేపర్ కాస్త లీక్ కావడంతో కూడా దేశవ్యాప్తంగా ప్రజల ఒకవైపు విద్యార్థులంతా కూడా అంత ఆందోళన చెందుతున్నారు, వారంతా ఆవేదన చెందుతున్నారు. తాము 2-3 సంవత్సరాలు దాదాపుగా నేరుగా రాసే విద్యార్థులు 2 సంవత్సరాలు కావచ్చు, లాంగ్ టర్మ్ విద్యార్థులు మరొక సంవత్సరం కూడా కష్టపడి ఈ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. ఇలాంటి విద్యార్థులకు ఒక్కసారిగా పేపర్ లీకేజ్ ఉదంతం అనేది కూడా వారికి ఆశానిపాతంగా మారింది. తాము ఎంతో కష్టపడి రోజుకు 16, 17, 18 గంటలు చదివే విద్యార్థులు కూడా వారు చేసినటువంటి శ్రమంతా కూడా వృధా పోయింది. దేశంలో కొద్ది మంది వ్యక్తులు ఒక మాఫియాగా మారి ఈ పేపర్ లీకేజ్ చేస్తూ వారు సీట్లు సంపాదిస్తున్నారు, కొల్లగొడుతున్నారు. దానివల్ల చాలా మంది నష్టపోతున్నారు అనేది కూడా ఒక వాదన ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చేస్తున్నటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలి మాత్రం ఇక్కడ కొంత విమర్శలకు తావిస్తుంది. ఎన్టీఏ లాంటి సంస్థ ఒక పరీక్షను పకడ్బందీగా నిర్వహించలేని అసమర్థతతో ఉందా, ఆసక్తితో ఉన్నదా అని చెప్పి చర్చ మొదలైంది. 22 లక్షల మంది విద్యార్థులు రాసినటువంటి ఈ పరీక్షకు సంబంధించి దేశవ్యాప్తంగా 550కి పైగా సెంటర్లో ఆయా పట్టణాల్లో విదేశాల్లో కూడా ఈ పరీక్షను రాస్తూ ఉంటారు. దేశంలో ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం దేశవ్యాప్తంగా ఏకీకృత విధానాన్ని తీసుకొచ్చి ఎన్టీఏ ఈ పరీక్ష నిర్వహిస్తుంది. నీటి పరీక్ష గతంలో మనం చూస్తాం ఆయా రాష్ట్రాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే వారు స్థానికంగా ఉన్నటువంటి ఇంటర్ మార్కుల ఆధారంగా కావచ్చు, లేకపోతే ఎంసెట్ లాంటి తెలంగాణ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ లాంటి పరీక్ష నిర్వహించి ఎంబీబీఎస్ అడ్మిషన్ నిర్వహించేవారు. కానీ కేంద్ర ప్రభుత్వం దీని ఒక ఎన్టీఏ పద్ధతిలోకి తీసుకొచ్చి కేంద్రంలో ఒక ఉమ్మడిగా హోలిస్టిక్ గా తీసుకొచ్చి దేశవ్యాప్తంగా 75% సీట్లు ఆ స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్రాలకు కేటాయించి 15% నేషనల్ పూల్ లో పెట్టి దేశవ్యాప్తంగా ఈ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో 2024లో పేపర్ లీక్ అయింది, అప్పుడు రీ ఎగ్జామినేషన్ పెట్టారు. ఆ తర్వాత 2025లో కొన్ని సెంటర్లో పేపర్ లీక్ అయితే మళ్ళీ ఆ సెంటర్లో నిర్వహించారు. ఇది ఒకవైపు రాజస్థాన్ లో, ఒకవైపు ఆ కోటా కావచ్చు, సిర్కా కావచ్చు, ఇలాంటి కొన్ని సెంటర్లో పెద్ద ఎత్తున కూడా కోచింగ్ సెంటర్ల మాఫియా దీన్ని ఒక వ్యవస్థీకృత నేరంగా దీన్ని ఒకవైపు పరిగణించి దాన్ని పేపర్ లీక్ చేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారనే ఒక ఆగ్రహం అయితే వ్యక్తం అవుతుంది. ఈ మీద కేంద్ర ఒకవైపు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. దీనికి సంబంధించి పూర్తిగా రాజస్థాన్ ఎస్ఓటి, రాజస్థాన్ సంబంధించి స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఏదైతే ఎస్ఓజి దీని మీద తొలుత ఒక హాస్టల్ నిర్వాహకుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా దీన్ని డొంకలాగితే పూర్తిగా ఈ మొత్తం పేపర్ లీకేజీ వ్యవస్థ అంతా కూడా గుట్టురట్టయింది. ఇందులో పేపర్ తయారు చేస్తున్నటువంటి ఎగ్జామ్స్ కు పేపర్ తయారు చేస్తున్నటువంటి లెక్చరర్లు, ప్రొఫెసర్లు మాత్రమే దీనికి పేపర్ లీకేజ్ కారకులుగా భావిస్తారు. మనం చూస్తున్నాం పూణేలో కావచ్చు, మహారాష్ట్రలో, వివిధ ప్రాంతాల్లో వీళ్ళంతా వ్యవస్థ అంతా కూడా బయటపడలవుతుంది. ఇందులో గతంలో కొంతమంది ఈ పేపర్ లీకేజ్ కోసం పనిచేసినటువంటి వ్యక్తులే మళ్ళీ దీన్ని పదే ఇలా చేస్తున్నారు అనేది కూడా ఒక అనుమానం అయితే సిబిఐ ఎంక్వైరీలు తేల్చే అవకాశం కనబడుతుంది. సిబిఐ దేశవ్యాప్తంగా అనేక బృందాలు వివిధ రాష్ట్రాల్లో ఒకవైపు ఈ ఎంక్వైరీ అయితే కొనసాగిస్తున్నాయి. దీనికి సంబంధించి ఒకవైపు ఎంక్వైరీ గురించి విషయం పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ ఎగ్జామ్ ఇంత పకడ్బందీగా నిర్వహించలేకపోతుంది? ఎగ్జామినేషన్ సెంటర్ వద్ద పూర్తిగా ఫుల్ సెక్యూరిటీ తోటి ఒకవైపు పేపర్ తీసుకెళ్తున్నారు, అక్కడ పూర్తిగా ఎలక్ట్రానిక్ జామర్లు పెడుతున్నారు. అసలు ఆన్లైన్ లో ఎందుకు పరీక్ష నిర్వహించుకోలేకపోతున్నాం? ఆఫ్లైన్ లో పరీక్ష ఎందుకు నిర్వహించాల్సి వస్తుంది? చైనా లాంటి దేశాల్లో లక్షల మంది విద్యార్థులు రాసే పరీక్షలు ఆన్లైన్ లో రాస్తున్నాం. ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. వీటన్నింటినీ ఒక్కరోజు వీళ్ళు సర్వర్స్ అన్ని కూడా వీళ్ళు టేక్ ఓవర్ చేసుకోగలిగితే ఎగ్జామ్ ని ఆన్లైన్ లో రాయించే పరిస్థితులు ఉంటాయని కూడా చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో పాటు ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తుంది స్వామి. మొత్తంగా ఇంతమంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నా నిబంధనలు పెట్టి విద్యార్థులను మెడికల్ అంటే డాక్టర్స్ అవ్వకుండా అడ్డుకుంటున్నారు. 1000 మందికి ఒక డాక్టర్ ఉండాల్సిన పరిస్థితుల్లో భారతదేశంలో ఆ పరిస్థితులు లేవు. విద్యార్థులు చదువుతా అంటే ఈ పరీక్షల పేరుతో ఎందుకు ఇన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారు? కాలేజీలను ఎందుకు ఇంకా ఎక్కువగా తీసుకురాలేకపోతున్నారని కూడా తల్లిదండ్రుల నుంచి, విద్యార్థుల నుంచి, సమాజంలోని మేధావుల నుంచి కూడా ప్రశ్న వినిపిస్తోంది. ఆమె కూడా దృష్టి సారించాలి కదా. ఈ విషయంలో కొంత సౌత్ ఇండియా కొంత బెటర్ అని చెప్పుకోవచ్చు. కర్ణాటక కావచ్చు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మిగతా పాండిచ్చేరి, కేరళ లాంటి రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే సీట్ల సంఖ్య, కాలేజీల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇందులో దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో దీన్ని ఒకవైపు ఆన్లైన్ ఎగ్జామ్ రాయించాలి. దీనికి ఎలాంటి లోటుపాటు లేకుండా కేవలం ఎగ్జామ్ కు ఒక 2 నిమిషాల ముందు మాత్రమే పేపర్ ఆన్లైన్ లో వచ్చే విధంగా చూస్తే ఈ లీకేజీల అవకాశం ఉండదు. ఒకవైపు తెలంగాణలో మనం చూస్తున్నాం వెబ్సైట్, ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ చూస్తున్నాం. వాళ్ళకి వివిధ షిఫ్ట్ల వారిగా ఎగ్జామ్స్ పెట్టి విద్యార్థులకు పకడ్బందీగా ఎగ్జామ్ నిర్వహించి ఎగ్జామ్ అయిపోయినా మరొక క్షణమే వారు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు, తప్పలేదని చెప్పేసి డిస్ప్లే మీద వెంటనే ఒకవైపు వచ్చే అవకాశం కనబడుతుంది. ఈ నీటి విషయంలో కూడా టీసీఎస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ, టాటా సంస్థ 350 రూపాయలకు ఒక విద్యార్థికి మేము ఎగ్జామ్ నిర్వహించడం కోసం మేము కొటేషన్ చేస్తే
ఎన్టీఏ ఆ టీసీఎస్ సంస్థను కాదని తమ రాజకీయ పరపతిని ఉపయోగించి మరొక అనామక సంస్థకు ఈ ఎగ్జామ్ నిర్వహణ కట్టబెట్టడం మూలంగానే ఇలాంటి లీకేజ్లకు ఆస్కారం ఏర్పడిందనేది కూడా మరొక వాదన లేకపోతే దేశవ్యాప్తంగా పేరెంట్స్ అంతా కూడా ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తారు. నీటి విషయంలో ఈ నెల జూన్ 21 తేదీన మరొకసారి ఎగ్జామ్ నిర్వహిస్తాము, 2027 నుంచి మేము ఆన్లైన్ లో నిర్వహిస్తామని చెప్పేసి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయినప్పటికీ కూడా విద్యార్థుల్లో ఈ పరీక్ష నిర్వహణ పట్ల ఇంకా ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వంశీ, రైట్. ఇక సర్ అంశం చూస్తే అటు పశ్చిమ బెంగాల్లో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు తెలంగాణలో కూడా సర్ను అడ్డుకుంటామని మాట్లాడుతున్న పరిస్థితి, అటు ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ప్రధాన పార్టీలు ఇద్దరు కూడా ఓకే చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఎస్ఐఆర్ తో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారబోతుందా? ఎందుకు ఇక్కడ రాజకీయ పార్టీలు సహకరించలేకపోతున్నాయి? సో ఏ విధమైన పరిస్థితులు ఉండబోతున్నాయి అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఓటర్ లిస్ట్ లో సవరణ అనేది 2002 సంవత్సరం తర్వాత మళ్ళీ ఇప్పుడు తొలిసారిగా నిర్వహిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో సర్ నిర్వహణ తర్వాత వివిధ రాష్ట్రాల ఎలక్షన్ జరిగాయి. రాజకీయంగా కొన్ని ఓడిపోయిన పార్టీలు కావచ్చు, గెలిచిన పార్టీలు దీని మీద కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమిళనాడులో సర్ తర్వాత 54 లక్షల పైగా ఓట్లను తొలగించారు. ఒకవైపు వెస్ట్ బెంగాల్లో 90 లక్షల పైగా ఓట్లను తొలగించిన తర్వాత కొన్ని చేర్చారు. దీని ఇంపాక్ట్ కారణంగా మా ఓటమికి కారణమైందని డిఎంకే కావచ్చు, ఇటు టీఎంసీ లాంటి పార్టీలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా యూపీలో చేశారు, ఒకవైపు బీహార్ లో చేశారు, అనేక రాష్ట్రాలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఈ విడతకు వచ్చేసరికి 16 రాష్ట్రాల్లో మళ్ళీ ఈసారి సర్ నిర్వహిస్తారు. ఇందులో 16 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2002 నిర్వహించినటువంటి సర్ ప్రక్రియలో అప్పటి ఓటర్ లిస్టు ప్రక్రియలో దాదాపుగా 5 కోట్లకు పైగా వైపు ఆ ఓటర్ లిస్టు సంబంధించిన సవరణ జరిగిందని చెప్పేసి అధికారులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఈసారి 3,34,00,000 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా తీసుకొని దీన్ని చేస్తూ ఉన్నారు. అప్పటి లెక్కల ప్రకారం ఇప్పుడు జరగబోయేటువంటి సర్ ప్రక్రియలో ఎంతమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు? చాలా మంది హైదరాబాద్ లో ఉన్న వారికి, హైదరాబాద్ లో ఉన్న వారికి ఆంధ్రప్రదేశ్ లో ఓటు ఉంటుంది, తెలంగాణలో ఓటు ఉంటుంది. తెలంగాణలో ఉన్న వారికి కూడా వారి సొంత జిల్లాలో రూరల్ లో ఓటు ఉంటుంది. ఈ డబుల్ ట్రిపుల్ ఓట్ల వ్యవహారాన్ని ఒకవైపు మేము దాన్ని సెటిలైట్ చేస్తాము. 2002 తర్వాత ఏదైతే కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారికి ఎవరో ఉన్నారో వారు ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ కు ఓటు హక్కుని నిరూపించుకోవాలి. కొత్తగా ప్రతి ఒక్కరికి కూడా వారికి ఎన్యుమరేషన్ సందర్భంగా వారికి ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ను ఫిల్ చేసి వారు గుర్తించినటువంటి ఏదైతే పొందుపరిచినటువంటి వారి ఫామ్స్ ఆధారంగా, ఆ గుర్తింపు పత్రాల ఆధారంగా వారికి ఓటు హక్కు జారీ చేయబడుతుంది. ఎవరి ఓటు హక్కును ఒకవైపు నిరాకరించమని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా చాలా మంది రాజకీయ పక్షాలు ఇది ఒక ఆందోళన ఉంది. బ్లాక్ లెవెల్ ఆఫీసర్స్, బిఎల్ఓస్ సంబంధించినటువంటి చేస్తున్న వ్యవహారంలో కావచ్చు, ఇప్పటికే తెలంగాణలో 64% వరకు మాత్రమే ఒకవైపు ఇంట్లో మ్యాపింగ్ అయిందని అంటున్నారు. ఇంకా మిగతాది కావాల్సి ఉన్నది. మరోవైపు దీనికి సంబంధించిన వ్యవహారంలో రాజకీయ పార్టీలు కూడా కొంత ప్రభుత్వానికి బిఎల్ఏలను, బ్లాక్ లెవెల్ ఏజెంట్స్, పార్టీ ఏజెంట్స్ పెట్టుకొని అర్హులైన ఏ ఓటర్ ఓటు హక్కును ఒకవైపు కలరాయకుండా వారికి ఓటు హక్కు కల్పించే విధంగా ప్రయత్నం చేయాలని ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ సర్కార్ ఉంది కాబట్టి కొంత రాజకీయ విమర్శలు తక్కువనే ఉన్నాయి. కానీ అక్కడ వైసీపీ ఎదురుదాడి చేసే అవకాశం కనబడుతుంది. తెలంగాణకు వచ్చేసరికి బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 పార్టీలు కూడా ఇటు ఒకవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ విమర్శిస్తుంది, ఒకవైపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ విమర్శిస్తుంది. ఈ 2 విషయాలు రానున్న రోజుల్లో ఈ సర్ ప్రక్రియ పూర్తయి అక్టోబర్ 1వ తేదీన ఫుల్ ఫ్లెడ్జ్ గా కొత్త ఓటర్ లిస్ట్ బయటకు వస్తుందని చెప్పేసి కూడా అధికారులు అంటున్నారు. స్వామి, ఫైనల్ గా హైదరాబాద్ కు సంబంధించి సెటిలర్స్ ఓట్లు ఉన్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితి, ఇక్కడ తెలంగాణలో, హైదరాబాద్ లో ఉన్న పరిస్థితి. సో వీళ్ళకి ఏం జరగబోతుంది? అంటే మొత్తంగా ఈ ఓట్లు తొలగించే ప్రక్రియ జరుగుతుందంటారా? ఎలా చూడొచ్చు? అంటే ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వ్యక్తి హైదరాబాద్ వచ్చి స్థిరపడితే ఎక్కడైతే నివాసం ఉంటున్నారో వారి నివాసం ఉన్న ప్రాంతంలోనే వారికి ఒక ఎన్యుమరేటర్స్ వచ్చిన వ్యక్తులంతా కూడా వారికి ఒక ఫామ్ ఇస్తారు. మీకు ఓటు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఖచ్చితంగా వారికి ఏదైతే స్పెసిఫైడ్ డేట్స్ ఏదైతే ఫిక్స్ చేశారో, ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ మంత్ 15 నుంచి ఒక కొంత డేట్స్, తెలంగాణలో, ఆంధ్రలో కొంత డిఫరెంట్ 15 రోజుల గ్యాప్ తోటి ఒకవైపు ఈ లిస్టు ప్రకటన చేయబోతున్నారు. దీనికి సంబంధించి వారికి ఎక్కడ ఓటు కావాలనుకుంటే అక్కడ మాత్రమే ఓటు ఉండే విధంగా వారు ఎన్యుమరేటర్ వచ్చిన సందర్భంగా వారు ఖచ్చితంగా అప్లికేషన్ ఫిల్ చేసి వారి గుర్తింపు పొందినటువంటి 14-15 ధృవపత్రాలు ఒక పత్రాన్ని ఖచ్చితంగా వారికి అటాచ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. దానిపైన ఒకవైపు పాస్పోర్ట్ ఫోటోను, అదేవిధంగా మిగతా ఐడిని జత చేసి ఇవ్వాల్సి ఉంటుంది. వారికి ఎక్కడ ఓటు కావాలనుకుంటే అక్కడ మాత్రం ఓటు తీసుకునే అవకాశం కనబడుతుంది. మనం చూస్తున్నాం ఒకవైపు తమిళనాడులో, వెస్ట్ బెంగాల్లో ఓటర్ లిస్టు సవరణ జరిగినప్పుడు వాళ్ళు ఆ లిస్టుని ఇక్కడ పంపించారట. మా ఓటర్స్ కొద్ది మంది మీ రాష్ట్రంలో ఉన్నారు,
వాళ్ళు అక్కడ నిజంగా ఓటర్లు ఉన్నారా లేదా, ఒకవేళ వాళ్ళకి డబుల్ ఓటర్స్ అయితే వాటిని మేము ఇక్కడ తొలగిస్తామని చెప్పేసి తెలంగాణకు లిస్టు పంపించి మరి అలాంటి ఓటర్ల లిస్టును తొలగించామని చెప్పేసి వారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు తెలంగాణలో ఉన్నా, తెలంగాణ ఓటర్స్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా, ఈ రెండు రకాల ఓటర్లని ఒకవైపు వారు ఖచ్చితంగా ఫిల్టర్ చేస్తే తప్ప నిజమైన ఓటర్లు మనం చూస్తున్నాం. తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే ఇక్కడ ఓట్లు వేస్తున్నారు, మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఓటు అయితే అక్కడికి వెళ్ళి ఓట్లు వేస్తున్నారు. 2 సార్లు ఓటు వినియోగించుకుంటున్నారు. ఇది చట్టవిరుద్ధం అని చెప్పేసి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి వారికి చెక్ పెట్టడం కోసం ఇప్పుడు సర్లో ఖచ్చితంగా ఒక ప్రక్షాళన జరిగి నిజమైన ఓటర్లు మాత్రమే ఒకవైపు ఓటర్ లిస్ట్ లోకి వస్తారని చెప్పేసి ఎన్నికల కమిషన్ అధికారులు అంటున్నారు. వంశీ, రైట్. ఇంకొక అంశం చూస్తే తెలంగాణ ఏర్పడింది అంటే అమరవీరుల త్యాగంతోనే తెలంగాణ ఏర్పడింది. ప్రభుత్వాలు చెప్తున్నాయి ఆ కుటుంబాలందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వాళ్ళందరికీ న్యాయం చేయాలని ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తుంది స్వామి. ఈ మధ్య మహిళా కమిషన్ కి సంబంధించి కూడా శ్రీకాంతాచారి వాళ్ళ మదర్ కు అందులో సభ్యత్వం ఇవ్వటం కానీ ఇట్లాంటివి కల్పిస్తున్నారు. సో నిజంగా అమరవీరుల త్యాగాలతోనే తెలంగాణ ఏర్పడింది అనేది వాస్తవం. సో వాళ్ళందరికీ న్యాయం చేసే దిశగా ఈ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుందని మనం ఆశించవచ్చా? అంటే ఇలా 2 రకాల అంశాలు ఉన్నాయి వంశీ. అమరవీరులకు న్యాయం చేయడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైళ్ల పాలై పోలీసు దెబ్బలు తిని ఒకవైపు అక్రమంగా జైలుకి వెళ్ళినటువంటి చాలా మంది తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీ. వారికి ఇంటి స్థలం ఇస్తాము, వారికి గుర్తింపు పత్రం ఇస్తాము, భారత స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి స్వాతంత్ర సమర యోధులను ఏ విధంగా మనం గౌరవించుకుంటామో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడినటువంటి ఉద్యమకారులను గుర్తించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో దాదాపుగా 1200 మంది తెలంగాణ అమరవీరులు తెలంగాణ కోసం ప్రాణార్పణ చేసుకొని తనకు తాము ఆత్మాహుతి చేసుకొని రాష్ట్ర సాధన కోసం బలైనటువంటి అమరవీరులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అందులో దాదాపుగా చాలా మందికి న్యాయం చేసినప్పటికీ కూడా కొద్ది మందికి కాలేదని ఒక ఆ వైపు వాదన ఉన్నది. వారికి కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ కేశవరావు నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీలో ఒకవైపు అద్దెంకి దయాకర్ కావచ్చు, అదేవిధంగా మోత శోభన్ రెడ్డి కావచ్చు, ఇటు రాముల్ నాయక్ కావచ్చు, చాలా మంది సీనియర్ ఉద్యమకారులందరినీ కూడా ఇందులో సభ్యులుగా పెట్టారు. తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు ఎవరు కూడా ఇందులో సభ్యులుగా పెట్టలేదని ఒక ఆరోపణ ఉంది. ఉస్మానియా, కాకతీయ లాంటి కేంద్రాలుగా పనిచేసినటువంటి ఉద్యమకారులకు ఇందులో ఆ భాగస్వామ్యం కల్పించలేదు. వాళ్ళని పెడితే బాగుండేదని ఒక చర్చ ఉంది. ఖచ్చితంగా ఎవరెవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్నారో, జైళ్ల పాలయ్యారో, పోలీస్ కేసులు ఎదుర్కొన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వారికి సంబంధించినటువంటి విషయంలో ఈ విధి విధానాలు ఈ కమిటీ ఏ విధంగా సూచిస్తుందో ఆ విధి విధానాలకు అనుగుణంగా వారికి ఎవరైతే అందుకు అనుగుణంగా ఉంటారో వారి లిస్టును తీసుకొని వారికి న్యాయం చేయడం, వారు తెలంగాణ ఉద్యమకారులను ధృవపత్రం ఇవ్వడం, వారికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం కొంత ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ కంటే ముందు హామీ ఇచ్చింది. ఆ హామీ నెరవేర్చుకోవాలని చెప్పేసి ఉద్యమకారులు కోరుతున్నారు. తెలంగాణలో ప్రధానంగా ఈ ఉద్యమకారుల ఇష్యూనే చాలా కాలంగా కొంత ఇబ్బందికరంగా మారింది. తెలంగాణ కోసం మేము ఎన్ని త్యాగాలు చేశాము, ఉద్యోగాలు వదులుకున్నాము, 1200 మంది ఆత్మార్పణ చేసుకున్నారు, అయినప్పుడు కూడా మాకు న్యాయం జరగట్లేదని చెప్పి చాలా మంది ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఒక్కొక్క విద్యార్థి నాయకుల పైన 100 కేసులు అయ్యాయి, చాలా మంది జైళ్ల పాలయ్యారు. కొంతమంది తమ ఆరోగ్యాన్ని ఒకవైపు ఎంతో విలువైనటువంటి తమ వయస్సును ఉద్యమకాలం కోసం దారపోసి ఇబ్బంది పడ్డటువంటి యువకులకు, ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు, వ్యక్తిగతంగా చాలా మంది ఉద్యమకారులకు అందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నారు. అందులో భాగంగానే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వారికి న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అందుకోసమే కేశవరావు ఒకవైపు నేతృత్వంలో ఈ కమిటీని ఒకవైపు ఏర్పాటు చేశారు. కమిటీ కోసం ప్రత్యేక జీవోను కూడా జారీ చేశారు. ఈ జీవో ప్రకారం ఎవరెవరైతే ఉద్యమకారులుగా అర్హులు అనుకుంటారో వారందరినీ కూడా గుర్తించి వారికి గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి ఒకవైపు విశ్వవిద్యాలయాలు కావచ్చు, ప్రతి చోట కూడా వారి కోసం ప్రత్యేకంగా ఈ డ్రైవ్ నిర్వహించి వారందరూ కూడా గుర్తించి వారిని గౌరవించుకోవడమే దీనికి ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం చెప్తూ ఉంది. చాలా మంది ఉద్యమకారులకు ఎలక్షన్ సమయంలో ముగిసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రజాపాలనలో భాగంగా వారికంటూ ప్రత్యేకంగా అప్లికేషన్ కూడా తీసుకుని ఉన్నారు. వాటిని కూడా ఇప్పుడు షార్ట్అవుట్ చేసి వారికి న్యాయం చేయడం కోసమే, ఈ ఉద్యమకారులను గౌరవించుకోవడం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. వంశీ, రైట్. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్. మొత్తంగా ఈ వారంలో జరిగిన పరిణామాలన్నీ కూడా చూసాం. వీటన్నింటికి సంబంధించి నీట్కి సంబంధించి అయితే ప్రభుత్వం మరలా ఎగ్జామ్ రీకనెక్ట్ చేస్తోంది. సో రకరకాలుగా అంటే పొదుపు మంత్రం వైపు దేశం అడుగులు వేయాలన్నట్టు ప్రధాని చెప్తున్నారు. ఇక సర్కి సంబంధించి కూడా నేడో రేపు ఒక నిర్ణయాలు అయితే ప్రభుత్వాలు తీసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో మొత్తంగా అంటే ప్రతి అంశము కూడా ఒక వార్త అవుతుంది. ఆ వార్తకు సంబంధించి విశ్లేషణ అందించడం ఐ న్యూస్ ఒక లక్ష్యంగా పెట్టుకుంది. ఎవ్రీ వీకెండ్ ఆ వార్త వెనక ఉన్న వ్యూహం ఏంటి, రాజకీయ నాయకులు మాట్లాడిన మాటల వెనక అంతర్ధానం ఏంటి, వాళ్ళు ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారు, ఆ మాటల వెనక ఉన్న
పరిస్థితులు ఏంటి, ఏ విధంగా ఆ మాటలు రేపు భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని ఒక విశ్లేషణను అందిస్తున్నారు. సో ఇదే వీకెండ్ ఈ రిపోర్ట్. మరలా నెక్స్ట్ వీక్ కూడా ఇదే విధంగా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏం జరగబోతుంది అనే విశ్లేషణ అందించేందుకు మరలా మీ ముందుంటాం. ఇది ఈ వీకెండ్ రిపోర్ట్. స్టే ట్యూన్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమబిందు. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం.